దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజులవి. దేశమంతా త్రివర్ణ పతాక రెపరెపలతో సందడిగా ఉన్న ఉద్విగ్న క్షణాలవి. అలాంటి సంబరాల్లో దేశం వెలిగిపోతుంటే తెలంగాణ మాత్రం నిజాం రాజుల పాలనలో మగ్గిపోతోంది. అలాంటి రోజుల్లో నిజాం రాజు ఆదేశాలను ధిక్కరించి తొలి జాతీయ జెండాను ఎగరేశారు ధర్మపురికి చెందిన కన్నె కేశవులు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో తొలి జెండా ఎగిరిన చారిత్రక సంఘటన గురించి మరోసారి స్మరించుకుందాం. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఉన్న ఈ ఇంటికి ఓ ప్రత్యేకత ఉంది. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణలో తొలిసారి భారత జాతీయ జెండా రెపరెపలాడింది ఈ ఇంటిపైనే. ఎగరవేసింది స్వర్గీయ స్వాతంత్ర్య సమరయోధుడు కన్నె కేశవులు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. 3 రంగుల త్రివర్ణ పతాకం ఆవిష్కరిస్తూ దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. కాని నిజాం పాలనలో మగ్గుతున్న తెలంగాణకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదు. జాతీయ జెండా ఎగురవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజాం పాలకులు హెచ్చరికలు జారీ చేశారు. వాటన్నింటినీ ధిక్కరిస్తూ నిజాం పాలకులను ఎదిరిస్తూ ధర్మపురికి చెందిన కన్నె కేశవులు తన నివాసంపై స్నేహితుడు సంగినబట్ల మాణిక్య శాస్త్రితో కలిసి జాతీయ జెండాను రెపరెపలాడించారు. 1947 ఆగస్టు 15న ధర్మపురి గోదావరి తీరంలో ఉన్న ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడటంతో అప్పటి పాలకులు ఆగ్రహించారు. వీరిని పట్టుకునేందుకు పాలకులు కన్నె కేశవులు ఇంటికి పోలీసులను పంపించారు. దీంతో తన స్నేహితుడితో కలిసి కేశవులు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలోకి దూకి పారిపోయాడు. గోదావరి నదిలోకి దూకి పారిపోయిన కేశవులు మంచిర్యాల చేరుకున్నారు. అక్కడ్నుంచి మహారాష్ట్రకు వెళ్లి అక్కడ స్వాతంత్ర్య సమర యోధుల శిక్షణ శిబిరంలో చేరి శిక్షణ పొందారు. అక్కడ్నుంచి తిరిగి వచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లో కార్మిక సంఘం నాయకుడిగా ఎదిగారు. అనంతరం ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సిర్పూర్ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. మాజీ సీఎం చెన్నారెడ్డి హయాంలో చేనేత మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియచేస్తున్నారు స్థానికులు. అంతేకాదు, గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలకు కేశవులు తొలి జెండా ఎగరేసిన తన ఇల్లును ముస్తాబు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియచేస్తున్నారు స్థానికులు. ప్రభుత్వం అధికారికంగా అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించింది. స్వాతంత్ర్య సమరయోధుడు కేశవులు 2019లో మృతి చెందారు. అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం జరిపించింది. అలా ప్రతి ఏటా స్వాతంత్ర్య గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చారిత్రక కేశవులు ఇంటిపై జెండాను ఎగరేస్తున్నారు. కేశవులు స్ఫూర్తి భావితరాలకు తెలియచెప్పాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి నుంచి రజాకార్లతోటి కానివ్వండి, నిజాం ప్రభువులతో కానివ్వండి, ఇక్కడి నుంచి పోరాడి ఇక్కడ భారతదేశ జెండా ఎగరవేసి వాళ్ళ ఇంటిపైన ఇక్కడి నుంచి గోదావరి నుంచి మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. నిజంగా మా ధర్మపురి వాసిగా మాకెంతో మా గ్రామానికి చెందినవాడిగా రాష్ట్రానికి మంత్రిగా పనిచేయడము, అదేవిధంగా దేశం కొరకు స్వతంత్ర సమరయోధుడిగా ఉండడం అనేది మాకెంతో గర్వకారణంగా భావిస్తున్నాను. హైదరాబాద్ సంస్థానం అనేటువంటి భారతదేశంలో కలవకపోయినా కూడా ఎగిరించిన సందర్భం లోపల నిజాం రాజులు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన ఇంటి ముందు ఉన్నటువంటి ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో దూకి అక్కడి నుంచి తప్పించుకొని పోయారు. అలాగే భారతదేశం లోపల హైదరాబాద్ సంస్థాన విలీనం తర్వాతకి ఆయన సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి జౌళి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన మన ధర్మపురి పట్టణానికి చెందిన వ్యక్తిగా, ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయన గురించి ఈరోజు చర్చించుకోవడం అనేటువంటిది గర్వంగా ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఇంకా ఎన్నో గొప్ప స్థానాలకు వెళ్ళి ప్రజలకి మా వంతు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కన్నె కేశవులు తొలి జెండా ఎగురవేసిన ఇల్లు శిథిలావస్థకు చేరుకుంది. ఈ చారిత్రక ఇంటిని చూస్తే ఇప్పటికీ స్వాతంత్ర్య ఉద్యమ పోరాట స్ఫూర్తి గుర్తుకు వస్తుంది. స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఏటా గుర్తుకు తెచ్చుకునేలా వారి జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని స్థానికులు కోరుకుంటున్నారు.